అంతే కాకుండా ఎండలో ఈ మధ్య కొంచెం ఎక్కువైన దానికే హిమాలయ పర్వతాల్లో మంచు కొండలు కరిగి ఒక నది ప్రవాహాలుగా పారుతూ ఉన్నాయి. అదే మనం వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడానికి ప్రతి ఒక్క ఇంట్లో కానీ ఒక చెట్టు కానీ 2 చెట్లు నాటాలి. అదే ఎండలో ఎక్కువగా మళ్ళీ విపరీతం అయినాయి అనుకో, ఆ హిమాలయ పర్వతాల్లో మంచు కొండలు కరిగి ఎక్కువ ప్రవాహం వల్ల మనకి ఏదోటి ముప్పు రావచ్చు. అందుకని ప్రతి ఒక్కరు కూడా వాతావరణ కాలుష్యాన్ని అరికట్టడానికి ప్రతి ఒక్కరు కూడా దోహదపడాలి. అది. అందరికీ నమస్కారం. ఈరోజు పేరెంట్స్ మీటింగ్ అని 5వ తేదీని తెలిసింది. మోడల్ లాంగ్వేజ్ ట్రీ అని. అట్లాగే 1985 సంవత్సరంలో పట్టణాల్లో కానీ పల్లెల్లో కానీ రోడ్డు పక్కన కానీ అడవులు దట్టంగా కనిపిస్తాయి మనకి. కాబట్టి మనకు వర్షాలు బాగా కురిసేవి. వర్షాల కోసం మనం ఎదురు చూసేది లేదు. ఏ కార్తీ వచ్చినా ఆ కార్తీలో బాగా వర్షాలు పడేవి. ప్రస్తుతం 2025కి వచ్చేసరికి వర్షాలు సరిగ్గా పట్టలేదు. కానీ ఏంటంటే చెట్లు లేవు ఎక్కడ, అదే వృక్షాలు. మనం తుఫాను వస్తే కానీ వర్షాలు లేవు. తుఫాను మీద మనం ఆధారపడాల్సి వస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్ కానీ ప్రతి ఒక్క ఇంట్లో ఒక చెట్టు కానీ 2 చెట్లు కానీ, ఎక్కడైనా పొలాల్లో కూడా మనకి తెలిసిన తోటల్లో కూడా ఒక 4-5 చెట్లు నాటామనుకో వాతావరణ కాలుష్యాన్ని మనం అరికట్టగలము. చెట్లు మనకు ఆక్సిజన్ ఇస్తాయి, O2. మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ CO2 చెట్లు పీల్చుకుంటాయి. చెట్లకు వచ్చే ఆక్సిజన్ కంటే సముద్రంలో నాచు మొక్కల ద్వారా ఎక్కువ ఆక్సిజన్ విడుదల అవుతుంది. కానీ అవి ఒక సూర్యరశ్మి మాత్రమే గ్రహిస్తాయి. ఫ్యాక్టరీలో వచ్చే దుమ్ము ధూళి, వాహనాలు వచ్చే పొగ, అక్కడక్కడ గడ్డి, రబ్బర్లు, ఎక్స్ట్రా ఎక్కడక్కడ అంతా వాతావరణ కాలుష్యం ఎక్కువ అవడానికి చాలా వాళ్ళకి దెబ్బతింటుంది. వాతావరణ కాలుష్యం వల్ల ఓజోన్ పొర దెబ్బతింటుంది. ఈ ఓజోన్ పొర కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటాలి. ఓజోన్ పొర అతి నీల లేహిత కిరణాలను హరిస్తుంది. ఎండలు ఎక్కువ వచ్చినప్పుడు ఆ ఎండలో మనకి ఎక్కువ పర్సెంటేజ్ చూపిస్తూ ఉన్నాయి. కానీ ఓజోన్ పొర బొక్కలు పడి దాని ద్వారా మనకి ఎండలు ఎక్కువ అనిపిస్తున్నాయి. ఓజోన్ పొర అనేది అతి నీల లేహిత కిరణాలను హరిస్తుంది. అందుకే ఈ వాతావరణ కాలుష్యం మనం నివారించాలంటే ప్రతి ఒక్కరు కూడా చెట్లని నాటాలి.